హలో గైస్, ఇది వచ్చేసరికి లాయిడ్ 1.5 టన్స్ పెట్టేసి కంప్లైంట్ వచ్చేసరికి గ్యాస్ లీకేజ్ ప్రాబ్లం. ఎవ్రీ 3 మంత్స్కి గ్యాస్ అనేది లీక్ అయిపోతుంది. ఇండోర్ కాయిల్లో ఉంది. దీనికి 500 పిఎస్ఏ నైట్రోజన్ ప్రెజర్స్ పెట్టాము. ఇప్పుడు ఆ ఇండోర్ కాయిల్ని 500 పిఎస్ఏ ఉన్నాయి. ఈ ఇండోర్ కాయిల్ని వాటర్లో పెడితే ఇక్కడ లీకేజ్లా వస్తున్నాయి. చూసారా, బబుల్స్ లాగా ఫుల్గా. ఒకే లైన్లో చాలా లీకేజ్ అయితే ఉన్నాయి. సుమారుగా 4-5 చోట్ల వస్తుంది లీకేజ్ అనేది. ఇలా ఎక్కువ చోట్ల లీకేజ్ అయితే వస్తున్నాయి. లీకేజ్ అయితే ఇండోర్ కాయిల్లో ఉందని కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ చేయవలసిన పని ఏంటంటే, లోపల ఉన్న నైట్రోజన్ బయట రిమూవ్ చేసి ఆ ఇండోర్ కాయిల్ లీకేజ్ ఉన్న ప్రతి చోట బ్లీచింగ్ చేయాలి. బట్ మేము ఏం చేస్తున్నామంటే, ఆ లైన్ అనేది కంప్లీట్గా డిస్కనెక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఎక్కువ చోట్ల లీక్స్ ఉన్నాయి కాబట్టి. చూడండి, ఇక్కడ లైన్స్లా ఉంటాయి. ఒకే లైన్లో 4-5 లీక్స్ పట్టి, కావున ఆ లైన్ అనేది కంప్లీట్గా డిస్కనెక్ట్ చేసి డమ్మీ చేస్తున్నాము. నెక్స్ట్ మళ్ళీ నైట్రోజన్ పెట్టి చెక్ చేస్తున్నాము. ఇప్పుడైతే ఇంకా ఎలాంటి లీక్ కూడా రావట్లేదు. థ్యాంక్ యూ గైస్, కీప్ వాచింగ్ ఫర్ మోర్.